హలో గైస్, దిస్ ఈజ్ వేణుగోపాల్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఏం చేయాలనుకుంటున్నానంటే ఒక పాడ్కాస్ట్ ఛానల్ పెట్టాను. ఆ ఛానల్లో నేను సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ గురించి, సెల్ఫ్ డెవలప్మెంట్ గురించి చాలా ఇంకా ఎన్నో నేను దీంతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూద్దామంటే దాంట్లో వై డిసిప్లిన్ ఈజ్ ద రియల్ సూపర్ పవర్. డిసిప్లిన్ అంటే ఏంటి, కన్సిస్టెన్సీ అంటే ఏంటి, మీరు ఇప్పుడు తెలుసుకుంటారు. నేను దీంట్లో ఏం మాట్లాడతానంటే తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్ చేస్తాను. నాకు ఎలా నేను ఎక్స్పీరియన్స్ అయింది నేను మీకు షేర్ చేస్తాను. ఓకే, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్, ద పాడ్కాస్ట్ వేర్ ఐ షేర్ ఏ రియల్ టాక్స్, లైఫ్ లెసన్స్ అండ్ బిట్ ఆఫ్ ఏ స్టోరీ టెల్లింగ్. ఓకే, నేను మీ హోస్ట్ వేణుగోపాల్. టుడే మై టాపిక్ ఆన్ డిసిప్లైన్. డిసిప్లిన్ అనేది ఒక సూపర్ పవర్లా పనిచేస్తుంది. మీరు యూజ్ చేస్తేనే, యూజ్ చేయకపోతే అది పనికిరాదు. ఎప్పుడు మనకు కావాల్సింది మోటివేషనే కదా. మోటివేషన్ కాదు బ్రో, డిసిప్లిన్గా ఉండాలి. ఓకే, డిసిప్లిన్ ఇప్పుడు నేను డిసిప్లిన్ గురించి చెప్తాను. వీ ఆల్ హ్యావ్ ఏ రియల్ రైట్. సమ్ వాంట్ టు ఫిట్, సమ్ వన్ వాంట్ టు మేక్ మనీ, అండ్ సమ్ వన్ వాంట్ టు జస్ట్ బికమ్ ఏ better version of themselves. But do you know the one thing that separates people who just wish from these who actually achieve? It's not talent, it's not luck, it's not a discipline. Discipline అంటే ఏంటంటే మీరు చేయాలనుకుంటూ ఇష్టం లేకపోయినా చేస్తాను చూడు, రోజు ఒక టైం పెట్టుకొని దాన్ని ఎలా అచీవ్ చేస్తామో, ఇష్టం లేకపోయినా ఉన్న అదే డిసిప్లిన్ అంటే ఒక టైం పెట్టుకుంటే. ఇప్పుడు సపోజ్ నా గురించి నేను మాట్లాడతాను. నేను 5 గంటలకు లేయాలనుకుని ఎక్సర్సైజ్ చేద్దాం అనుకుంటా, అందుకే నాకు కష్టంగా అనిపించింది, కానీ నేను చేస్తా. అది డిసిప్లిన్. నాకు స్టడీ చేయాలని తెలుసు, కానీ ఫోన్ టైం చేస్తుంది నన్ను. అప్పుడు ఏం చేస్తాను నేను, అయినా నా మైండ్ని కంట్రోల్ చేసుకొని నేను చేస్తాను దాన్ని. అది చెప్పడానికి ఈజీనే, కానీ చేయడానికి కష్టం. కానీ చేస్తే మాత్రం మీకేం కావాలనుకుంటున్నారో అది మీ దగ్గరకు వస్తుంది. ఇప్పుడు మీకేం చెప్పాలనుకుంటున్నానంటే, ఈయన ఆల్రెడీ నేను ఎలా డిసిప్లిన్గా ఉన్నాను, నేను ఎంత డిసిప్లిన్గా ఉంటాను దాని గురించి షేర్ చేయాలనుకుంటున్నాను. నేను పొద్దున్నే 5:30, 5కి లేస్తా. లేచిన తర్వాత ఫేస్ వాష్ చేసుకొని, షూస్ వేసుకొని గ్రౌండ్కి వెళ్తా. ఎందుకంటే నేను చాలాసార్లు నేను ఫస్ట్ లేయడానికి నా అంత బద్ధకస్తుడు ఇవ్వలేరు, కానీ నేను లేచి రెడీ అయ్యి పోయి గ్రౌండ్కి వెళ్తా. గ్రౌండ్కి వెళ్ళి 3 రౌండ్స్ ఆర్ 4 రౌండ్స్ నేను వేసి, ఆ తర్వాత ఎక్సర్సైజ్ చేసి, ఆ తర్వాత 10 మినిట్స్ మెడిటేషన్ చేస్తాను. ఇవల్ల మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనకు కావాల్సింది అందరికీ సక్సెస్తో పాటు, సక్సెస్ అంటే ఏంటి, మనకు కావాల్సింది మనీ. ఇవెల్లా కావాలంటే ఫస్ట్ నీ ఫిజికల్ బాడీ, మెంటల్ బాడీ స్ట్రాంగ్గా ఉండాలా లేదా. నువ్వు ఎప్పుడైతే డిసిప్లిన్గా ఉంటావో అది మీరు అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి ఇంటర్లింక్ ఉంటుంది. అందుకే డిసిప్లిన్ అనేది, మనం బ్యాక్ టు మై టాపిక్, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. డిసిప్లిన్ ఒక్కటే కాదు, కన్సిస్టెన్సీ, ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఈరోజుకి ఇది చాలు. బాయ్.